జిల్లా వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ అందరు ఎంఆర్ఓలకు ఆయా మండలాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. వాటిల్లో భాగంగానే ఖమ్మం అర్బన్ ఎంఆర్ఓ గారిని కలిసి ఈరోజు అర్బన్ మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తక్షణమే కలెక్టర్ గారు ఆదేశానుసారం అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ ఇన్సూరెన్సు, అక్రిడిటేషన్ కార్డ్స్ విషయంలోనూ జరుగుతున్నటువంటి ఆలస్యానికి కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు కూడా స్పందించి తక్షణమే మేము ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. మేము అందుకు అనువైన భూమిని కూడా ఖమ్మం టౌన్లో ప్రభుత్వ భూమి ఉంది, ఆ భూమిలో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని డిమాండ్ చేయడం కూడా జరిగింది. సమస్య ఎన్ఎస్పీ ల్యాండ్లో డెమాలిషన్ బాబత్ వాళ్ళకి రీహాబిటేషన్ నిమిత్తం వాళ్ళకి ఇళ్ల స్థలాలు చూపించేది ప్రధానంగా ఉంది. ఒక 300 మందికి ఇళ్ల స్థలాలు చూపించడం జరిగింది. ఇంకొక 800 మందికి చూపించేది ఉంది. వాళ్ళ కోసం ల్యాండ్ మనం సూటబుల్ ల్యాండ్ కోసం చూస్తున్నాము. రఘునాథపురంలోనే దాన్ని వాళ్ళకి అకామిడేట్ చేయాలని అందరూ చూస్తున్నాము. దాంతోపాటు మేము రేషన్ కార్డు సీడింగ్ ఒకటి ఇప్పుడు యుద్ధోపాధిపతి నడుస్తూ ఉంది. ఈ రేషన్ కార్డు సీడింగ్లో ఏంటంటే ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి కుటుంబాలకన్నా రేషన్ కార్డులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలన్నిటి కూడా మనం కుటుంబాలకు సరిపోయిన రేషన్ కార్డు తీసుకొచ్చినట్లయితే కొత్త వారికి అర్హులైన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ని రేషన్ కార్డు నెంబర్తో సీడింగ్ చేసినప్పుడు ఎవరైతే బోగస్ కార్డులు ఉన్నా, బోగస్ యూనిట్స్ ఉన్నా కూడా అవన్నీ డిలీట్ చేయబడితే అప్పుడు కొత్త వారికి అర్హులైన వాళ్ళకి మనం రేషన్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.